యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త వినడానికి ఇష్టపడదాం. యాకోబు మొదటి అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెము పెట్టుకోక హృదయాన్ని మోసపుచ్చుకునేవాడు భక్తి గలవాడిని అని చెప్పుకుంటా వ్యర్థమే. ఈరోజు మన నోరుని కాపాడుకోవాలి ప్రియులారా. అందుకంటాను పెద్దలు ఎప్పుడో కూడా ఒక మాట చెప్తుంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఈరోజు క్రైస్తవుడిగా నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. అందుకని వేమన రాస్తూ ఒక శ్లోకాలు వేమన రాసిన చాలా సూక్తుల్లో ఒకటి నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, బాండ శుద్ధి లేని పాకేయలరా, చిత్తశుద్ధి లేని శివపూజ ఎలరా, విశ్వదావిరామ వినురవేమ. ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలు ఎందుకు? బాండ అనగా పాత్ర శుభ్రంగా లేకుండా ఎంత రుచికరమైన పదార్థాలు అందులో వేయడం వల్ల ఉపయోగం ఏంటి? నీ యొక్క ఆలోచనలు శుద్ధిగా లేకుండా ఎన్ని పూజలు చేస్తే ఏం ఉపయోగం? ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నువ్వు మారు మనసు పొందకముందు నీ నోరుని లోకానుసారంగా వాడో, మారు మనసు పొందాక కూడా నీ నోట్లోని సినిమా పాటలు వస్తున్నాయి. నీ నోటికి కళ్ళెమ్మ పెట్టుకొనక యాకోబు రాస్తూ అంటున్నాడు, నీ హృదయాన్ని మోసపరుచుకొని నేను భక్తి గలవాడిని అనుకోవడం వల్ల ఏం ప్రయోజనం చెప్పు నీ భక్తి? ఈరోజు క్రైస్తవుడిగా నోరుని కాపాడుకోవాలి. అందుకంటాడు, తన నోరుని కాపాడుకున్నవాడు తనని కాపాడుకున్న దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందకముందు నీ నోరుని ఎలాగైతే ఉపయోగపడ్డావో, మారు మనసు పొందిన తర్వాత కూడా నీ నోరుని అలాగే ఉపయోగిస్తే ఏం ప్రయోజనం? మారు మనసు పొందకముందు నా నోరు విచ్చలవిడిగా వాడిందేమో, ప్రభా నేను మారు మనసు పొందాక నా నోరు నీ కొరకే ఉపయోగించాలా? అది కదా దేవుడు కోరుకుంది. అప్పుడు నీ భక్తి జీవితానికి విలువ ఉంటుంది. ఈరోజు నీ నోటిని కాపాడుకుంటే, అందుకంటాడు కదా, నీ నోటి ఫలము చేత నువ్వు తృప్తిపరచబడతావు. ఈరోజు మనము మారు మనసు పొందాం, బాప్తిజం క్రైస్తవులమే, కానీ మన నోరుని కాపాడుకోం, నోరుని మౌనంగా ఉంచుకోం. మన ఇంట్లో పనుల మీద అలా సొనుగుతాం. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు సొనుక్కుని అరణ్యంలో రాలిపోయారని దేవుని వాక్యం చెప్తాం. నోరుని కాపాడుకో. అబద్ధాలు నీ నోట అంట రాకూడదు, చెడు మాటలు నీ నోట అంట రాకూడదు. నీ నోట్లోంచి జీవజల ఓటలు బయటికి రావాలి, నీ నోట్లోంచి శ్రేష్టమైన మాటలు బయటికి రావాలి, నీ నోట్లోంచి నీ పిల్లల మీద ఆశీర్వాదాలు పలకాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఒరే నువ్వు నాశనం అయిపోతున్నావు అంటున్నారు. నీ నోటి ఫలం చేతే వాళ్ళు తృప్తిపరచబడతారు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అలాగంటలేదు, లేకపోతే భర్త భార్యని, భార్య భర్తని కదా, ఎంతమంది భార్యలు నువ్వు దేనికి బాగుపడవండి, అనవసరంగా నేను వివాహం చేసుకున్నాను, నువ్వు దేనికి పనికిరావు, నువ్వే నీ భర్తను ప్రతిరోజు అలా చెప్తున్నప్పుడు అదే జరుగుతుంది. కొంతమంది భర్తలు కూడా అంతే, భార్యల్ని నేను అనవసరంగా చేసుకున్నాను, నీ వల్ల ఏ ప్రయోజనం లేదు, నువ్వు వేస్ట్ అని నోటితో ఒప్పుకుంటున్నావు కదా, మరి నీ ప్రార్థన ఏ దేవుడు వినడానికి ఇష్టపడ్డు ప్రియులారా? నీ నోరుని కాపాడుకో. ఎవరి మీద చెడు పలక్కో, ఎవరి మీద చెడు మాటలు మాట్లాడుకో, ఎవరి మీద నెగిటివ్ వర్డ్స్ నీ నుంచి బయటికి రానవకంట నీ నోరుని కాపాడుకోగలిగితే దేవుడు తప్పనిసరిగా నీ భక్తిని దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు. ఈరోజు గుర్తుంచుకో, తన నోరుని కాపాడుకునేవాడు తనను కాపాడుకుంటాడు. యాకోబు కూడా అదే చెప్తున్నాడు, నీ నోటిని కాపాడుకోకుండా నీ హృదయాన్ని మోసపరుచుకొని నేను భక్తి గలవాడిని అనుకుంటే నీ భక్తి వ్యర్థమే. ఈరోజు చాలామంది, మరలా చెప్తున్నాను, నోరులోంచి శ్రేష్టమైన మాటలు రావాలి. అందుకని అంటాడు యాకోబు, ఒకటే నోట్లోంచి జీవము మరణము కదా, నీ నాలుక వశం అంటాడు. ఒకే నోట్లోంచి మంచి మాటలు చెడు మాటలు రాకూడదు. ఉంటే మంచి మాటలు రావాలి, లేదా మౌనంగా ఉండడానికి ఇష్టపడాలి. ఈరోజు నుంచి ఒక మంచి తీర్మానం తీసుకుందాం, ప్రభా నిజంగా నా నోట్లోంచి శ్రేష్టమైన మాటలు బయటికి రావాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం దయచేయండి. దేవుడు తప్పనిసరిగా సహాయం దయచేస్తాడు. ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించనుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీకు స్తుతి అయి ఉండాలి. మా నోటి నుంచి ప్రతి మాట నీ నామాన్ని గణపరిచేటట్లు ఉండడానికి సహాయం దయచేయండి. ఈరోజు మా నోరుని కాపాడుకుంటే మమ్మల్ని మేము కాపాడుకున్నట్లని నీ వాక్యం చెప్తుంది ప్రభా. మా నోటిని కళ్ళెం పెట్టుకోకుండా మేము ఎంత భక్తి గలవారమైనా అది వ్యర్థమని నీ వాక్యం చెప్తుంది. ఆ ప్రకారంగా ఉండడానికి సాందే చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలను ఈరోజు అంతా నువ్వు భద్రపరిచి నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.